Hi everyone, welcome to my channel స్వీట్ బాదుషా ప్రాసెస్. స్వీట్ బాదుషా కోసం ముందుగా మనము ఒక ఖాళీ బౌల్ తీసుకొని 1 స్పూన్ షుగర్, 1 స్పూన్ షుగర్ వేసినాక చిటికెడు ఉప్పు వేసుకున్నాను, సాల్ట్, బేకింగ్ పౌడర్ 1/2 టీ స్పూన్, కొంచెం వాటర్ వేసుకున్నాను షుగర్ మెల్ట్ అవ్వటానికి. మైదా పిండి 500 గ్రామ్ మైదా పిండి తీసుకున్నాను. 2 స్పూన్ డ్రై ఫ్రై చేసిన అవిసె గింజల పౌడర్, పిస్తా పౌడర్ 2 స్పూన్, పిస్తా పౌడర్ వేసినాక మొత్తం పిండిని అంతా కలుపుకోవాలి, మిక్స్ చేయాలి. పిండి బాగా మిక్స్ చేసుకున్నాక ఒక చిన్న కప్పు ఘీ వేసుకుంటున్నాను. మనము ఇంట్లోకి కాబట్టి ఘీ కొంచెం ఎక్కువ వేసుకుంటే చాలా బాదుషా టేస్టీగా వస్తవి, మెత్తగా. పిండిని చేతితో బాగా మిక్స్ చేయాలి. మనం నెయ్యి వేసి కలిపినాక ఇట్లా ఉంటలక్క వచ్చేయాలి. ఆ తర్వాత నీళ్లు వేసి కొంచెం కొంచెంగా పిండిని కలుపుకోవాలి. చపాతీ పిండి లెక్క కాకుండా మనము వేళ్ళతోని పిండిని కలుపుకోవాలి. ఇట్లా పొడి పొడిగా కలుపుకుంటూ ఉండాలి. మరి పతలాగా చేయకూడదు, మరి గట్టిగా చేయకూడదు, మీడియంలో కలపాలి. పిండిని పర్ఫెక్ట్గా కలుపుకున్నాము. మూత పెట్టి పక్కన పెట్టేసి స్టవ్ మీద కడాయి పెట్టి 500 గ్రామ్ షుగర్ తీసుకున్నాను. షుగర్ మొత్తం మెల్ట్ అవ్వాలి. షుగర్ మెల్ట్ అయ్యేలోగా ఇలాచి 4, షుగర్ మొత్తం మెల్ట్ అయ్యేలోగా అప్పటి వరకు మనము పిండి దగ్గర బాదుషాని రెడీ చేసుకుందాం. పిండి పర్ఫెక్ట్గా నానినది. ఒక 20 నిమిషాల వరకు నాననిచ్చాను పిండిని. ఒక్కొక్క ఉంటగా తీసుకొని రోల్ చేసుకొని లైట్గా ప్రెస్ చేసుకోవాలి, ఎక్కువ ప్రెస్ చేయకూడదు.
మన ఫింగర్తోనే లైట్గా హోల్ పెట్టుకోవాలి. హోల్ పెట్టుకున్నాము. ఇంకా అన్నీ ఇదే ప్రాసెస్లో బాదుషాలు రెడీ చేసుకోవాలి. ఇది కూడా సేమ్గా హోల్ పెట్టుకొని రౌండ్గా ప్రెస్ చేసుకుంటా రౌండ్ షేప్ వచ్చేటట్టుగా చూసుకోవాలి. మనకు మరి స్మూత్గా బాదుషాలు లేయర్గా రావాలి. మరి స్మూత్ అవసరం లేదు. వంటలు రౌండ్గా చేసి అన్నీ ఇదే ప్రాసెస్లో రెడీ చేసుకోవాలి. అన్నీ పర్ఫెక్ట్గా రెడీ చేసుకున్నాము. మనకు ఇక్కడ షుగర్ సిరప్ కూడా ఇంకొంచెం తీగ పాకం లెక్క వచ్చేయాలి. పర్ఫెక్ట్గా తీగ పాకం వచ్చినది. మనకు తీగ పాకం గట్టి పడకుండా లైట్గా నిమ్మకాయని పిండుకుందాం. షుగర్ సిరప్ని పక్కన పెట్టేసి స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసుకుంటున్నాను హీట్ కోసం. మరి ఎక్కువ ఆయిల్ హీట్ అవ్వకూడదు, మీడియంగా హీట్ అవ్వాలి. లో ఫ్లేమ్లోనే మనము బాదుషాలని ఫ్రై చేసుకోవాలి. లేకుంటే లోపల పచ్చిగా ఉండిపోతాయి. ఫుల్ ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటే ఒక పక్క కాలినాక ఇంకొక పక్కకి కాలనివ్వాలి. పర్ఫెక్ట్గా మనకు బాదుషాలు లేయర్గా వచ్చినవి. ఇలా ఉంటే మనకు షుగర్ సిరప్ కూడా లోపల వరకు మనకు బాదుషాలోకి వెళ్తాయి. స్మూత్గా చేస్తే మనకు షుగర్ సిరప్ పై వరకే అంటుకుంటవి, లోపల వరకు నానవు. పర్ఫెక్ట్గా మనకు బాదుషాలు లేయర్గా వచ్చినవి. అన్నీ ఇదే ప్రాసెస్లో కాల్ చేసుకున్నాము. మనం రెడీ చేసి పెట్టిన షుగర్ సిరంలోకి వేసేసుకుందాం. వేసినాక అన్నీ షుగర్లోకి డిప్ చేసి ఒక 5 నిమిషాలు పెట్టేస్తాం. 5 నిమిషాలు వరకు మనము షుగర్ సిరప్లోనే నాననివ్వాలి. అన్నీ పర్ఫెక్ట్గా సిరంలో నానినవి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. మనకు స్వీట్ షాప్లో లెక్కనే ఉంటుంది. లైట్గా అప్లై చేసుకుందాం.
పర్ఫెక్ట్గా బాదుషాలు రెడీ అయినాయి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, జ్యూసీగా మనకు లేయర్లు వచ్చినాయి కాబట్టి జ్యూస్ బాగా లోపల వరకు మనకు బాదుషాలు పీల్చుకుంటేవి. పర్ఫెక్ట్గా, స్మూత్గా, క్రిస్పీగా బాదుషా పర్ఫెక్ట్లీ రెడీ.